ఓపెన్ టాక్కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చేసింది మన రాష్ట్రాన్ని. మనకు తెలుసు. అంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో అభివృద్ధి ఏం చేశాడో ఎవరికైతే తెలియదు, కానీ అప్పులు మాత్రం ఏం చేశాడో రాష్ట్రం మొత్తానికి తెలుసు. తాజాగా చివరి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎప్పుడైతే బడ్జెట్ని ప్రవేశపెట్టాడో దానికి సంబంధించి కాగు కూడా కొన్ని సంచలన నిజాలను అయితే నిన్న బయట పెట్టడం జరిగింది. కానీ అవి జగన్మోహన్ రెడ్డి మీడియాలో ఎక్కడా చూపించరు. ఏం బయట పెట్టిందయ్యా అంటే సాధారణంగా ఏడాదికి 365 రోజులు. సాధారణంగా ఎప్పుడైనా సరే ఏడాదిలో 1-2 సార్లు అప్పు తీసుకుంటాం, 10 సార్లు తీసుకుంటాం, లేదా ఒక ఏడాదిలో 20 సార్లు 30 సార్లు అప్పు తీసుకుంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఏడాదిలో 341 రోజులు అప్పు తీసుకుంటూనే ఉన్నాడు. ఇది నేను చెప్పింది కాదు, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కాగు కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పింది. జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉందో చెప్పడానికి ఈ ఒక్క ముక్క చాలు. జగన్మోహన్ రెడ్డి 2022-23కు సంబంధించి ఒక్క ఏడాదిలో 341 రోజుల పాటు అప్పు తెస్తూనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడో ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. మన అంచనా ప్రకారం రమారమీన మొత్తంగా 12 లక్షల కోట్లకు రాష్ట్ర అప్పు అయితే చేరింది. అందులో అధికారిక అప్పులు ఉన్నాయి, అనధికారిక అప్పులు ఉన్నాయి. అనధికారిక అప్పులు అంటే జగన్మోహన్ రెడ్డి దాచేసే అప్పులు. ఏదైతే ఈ కాంట్రాక్టర్లు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు కానివ్వండి, కార్పొరేషన్ నుంచి తెచ్చిన రుణాలు కానివ్వండి, వీటేటిని కూడా జగన్మోహన్ రెడ్డి అందులో చూపించడు. అవన్నీ కూడా అనధికారిక అప్పుల కింద జగన్మోహన్ రెడ్డి జతకడతాడు. ఏం చూపిస్తాడు? కేవలం బ్యాంకుల నుంచి తెచ్చినవి మాత్రమే జగన్మోహన్ రెడ్డి చూపిస్తాడు. సో 341 రోజుల పాటు ఒక ప్రభుత్వం అప్పు తెచ్చిందంటే బహుశా దేశంలోనే ఇది రికార్డ్ అయి ఉంటుంది. నాకు తెలిసి ఇది రికార్డ్ అయి ఉంటుంది. సరే, తెస్తే తెచ్చాడు. 152 రోజుల పాటు అందులో ఓవర్ డ్రాఫ్ట్లోనే ఉంది. ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర చిల్లి గవ్వ కూడా లేనప్పుడు, వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం చేసే ఆ చెల్లింపులన్నీ కూడా రిజర్వ్ బ్యాంకు ద్వారా జరుగుతాయి. డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం చేయదు, రిజర్వ్ బ్యాంకు ద్వారా జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వానికి దగ్గర చిల్లి గవ్వ కూడా లేనప్పుడు రిజర్వ్ బ్యాంకు రాష్ట్ర ప్రభుత్వ కోరిక మేరకు కొద్దిగా అప్పిస్తుంది. దాన్ని చేబొదులు అంటాం, లోన్ అంటాం, లేదా ఓవర్ డ్రాఫ్ట్ అంటాం, రకరకాలుగా చెప్పుకుంటాం. ఉత్తినే ఏం ఇవ్వదు, దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం పీరియడ్లో తిరిగి చెల్లించాలి, దానికి వడ్డీ కూడా చెల్లించాలి అదనంగా. ఉత్తినే ఏమి ఇవ్వదు. ఇప్పుడు మన డబ్బులు చెల్లించమంటే ఈజీగా చెల్లించేటప్పుడు సుధాకర్ అనే వ్యక్తికి ఒక 10 కోట్లు చెల్లించాలి. ఆల్రెడీ ప్రభుత్వ డబ్బుగా అక్కడ ఉండుంటే రిజర్వ్ బ్యాంకు 10 కోట్లు నాకు చెల్లించేస్తుంది, దానికి ఏం వడ్డీలు ఉండవు. కానీ నాకు 10 కోట్లు చెల్లించాలి, కానీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు రిజర్వ్ బ్యాంకు వద్ద లేవు, ఖాళీ అయిపోయింది ఖజానా, కానీ నాకు చెల్లించాలి, తప్పదు. ఏం చేస్తుంది అప్పుడు? రాష్ట్ర ప్రభుత్వం ఒక విజ్ఞప్తి చేస్తుంది, పలానా సుధాకర్ అనే వ్యక్తికి మీరు 10 కోట్లు చెల్లించండి. అది చేబదులు అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఆ రూపంలో తీసుకుంటారు. 4-5 రకాలు ఉంటాయి అందులో. ఆ రూపంలో రిజర్వ్ బ్యాంకు నాకు చెల్లిస్తుంది. ఈ చెల్లించిన 10 కోట్లకు గాను, అంటే రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము అక్కడ లేకపోయినా రిజర్వ్ బ్యాంకు నాకు నిధులు చెల్లించింది, దానికి గాను వడ్డీ కూడా వేస్తారనమాట. అలాగా ఎంత తెచ్చారో తెలుసా? ఓవర్ డ్రాఫ్ట్లో 1,18,000 కోట్ల రూపాయలు తెచ్చారు. 1 కోటి 2 కోట్లు కాదు, 1,18,000 కోట్ల రూపాయలను ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో తెచ్చి దానికి 150 కోట్ల రూపాయలు వడ్డీ కట్టారు. కేవలం ఒక ఏడాదిలో ఇలా ఓవర్ డ్రాఫ్ట్లో తీసుకున్నందుకు గాను చెల్లించిన వడ్డీ 150 కోట్ల రూపాయలు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అద్భుతంగా పాలించింది. జగన్మోహన్ రెడ్డి చెబుతాడు కదా, ఆదాయాన్ని విపరీతంగా సృష్టించాం, ఆదాయం పరుగులు పెడుతుంది ఆకాశానికి. ఆకాశానికి పరుగులు పెడితే 341 రోజుల పాటు ఎందుకు అప్పు తెచ్చావు? 152 రోజుల పాటు ఎందుకు ఓవర్ డ్రాఫ్ట్లోనే నువ్వు గడిపావు? అంటే 152 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో చిల్లిగవ్వ కూడా లేని రోజులవి. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో చిల్లిగవ్వ కూడా లేని రోజులవి. దానికి గాను తెచ్చింది ఎంత? అలా ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో తెచ్చింది ఎంత? మళ్ళీ తిరిగి చెల్లించాలి. దానికి కాల పరిమితి ఉంటుంది, షార్ట్ టర్మ్ పీరియడే ఉంటుంది. నెల 40 రోజులలాగా షార్ట్ టర్మ్ పీరియడ్ ఉంటుంది. దాంట్లో తిరిగి చెల్లించాలి. తిరిగి చెల్లిస్తే మళ్ళీ ఓవర్ డ్రాఫ్ట్ కావాల్సినప్పుడు మళ్ళీ ఇస్తారు, మళ్ళీ చెల్లిస్తే మళ్ళీ ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తారు, మళ్ళీ చెల్లిస్తే మళ్ళీ ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తారు. అలాగా 152 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి ఓవర్ డ్రాఫ్ట్లో గలిపాడు. దానికి 150 కోట్లు సుమారుగా వడ్డీ కూడా చెల్లించాడు. ఇంకా విచిత్రం ఏంటంటే దాదాపుగా అసెంబ్లీ ఆమోదం లేకుండా 4,000 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించాడంట. మరి ఎవరికి చెల్లించాడో మనకు తెలియదు. 4 కోట్లు కాదు, 4,000 కోట్లకు పైబడి లెక్కపత్రాలు లేవు. ఈ విషయం కూడా నిన్న కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కాగు కుండబద్దలు కొట్టింది. ఈ విషయాన్ని కూడా కాగు నిన్న కుండబద్దలు కొట్టింది. సో దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అప్పుల భోగోతానికి సంబంధించి ఒకసారి చూద్దాం. ఆయన అయితే అప్పులు చేయలేదంటాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ వార్త ఈనాడు రాసిందా, ఆంధ్రజ్యోతి రాసిందా, TV5 రాసిందా కాదు. ఇది కాగు చెప్పిన
వార్త. ఏదైతే కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఉందో లెక్కపత్రాలకు సంబంధించి పూర్తిగా మనకు కాదు దేశం మొత్తానికి కూడా విడుదల చేస్తుంది. అలాగా కాగ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా వచ్చింది. ఇది ఎవరో కల్పించి రాసింది కాదు. కాగు నివేదికలో కుండబద్దలు కొట్టింది. ఇది ఏమని చెప్పింది కాగు? ఏడాదిలో 341 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి అప్పుల్లోనే గడిపాడట. గడపటమే కాదు 152 రోజుల పాటు ఓవర్ డ్రాఫ్ట్లోనే ఉన్నాడు. నేను చెప్పా కదా, చిల్లి గవ్వ కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేని రోజులు దాదాపుగా 152 రోజులు. అప్పుడు రిజర్వ్ బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకున్నాడు. దాన్నే ఓవర్ డ్రాఫ్ట్ అంటాం మనం. ఒక్క ఏడాదిలోనే 149 కోట్ల వడ్డీ చెల్లింపు. ఈ 152 రోజుల్లోనూ తెచ్చుకున్న మొత్తానికి గాను చెల్లించిన వడ్డీ 149 కోట్లు. ఎంత తెచ్చాడయ్యా అంటే 1,18,000 కోట్ల రూపాయలను ఈ 152 రోజుల్లో ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో తీసుకొచ్చాడు. దానికి చెల్లించిన వడ్డీ 149 కోట్లు. ఇది 2022-23 ఆర్థిక సంవత్సరానికి కాగు తేల్చిన లెక్కలు. సో అర్థమైందా? ఇప్పుడు ఇదేమి నేను చెప్పేది కాదు, లేకపోతే ఇంకొకరు చెప్పేది కాదు. కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ ఏదైతే ఉందో ఆ కాగు చెప్పిన లెక్కలు ఇవి. అయితే సరే, జగన్మోహన్ రెడ్డి అప్పు తెచ్చాడు, ఓకే మాకే పంచాడు కదా అని చాలామంది అనుకోవచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి అప్పు ఏమైందో చూద్దాం. చూడండి, సాధారణంగా మనం తెచ్చిన అప్పు అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి తిరిగి రాని వాటి మీద పెడితే, ఒకటి రెండోది పునరుత్పాదక శక్తి ఉన్న వాటి మీద పెట్టడం. అంటే ఫ్యాక్టరీలు కానివ్వండి, ఇండస్ట్రీలు కానివ్వండి, లేదా వేరే ఏదైనా సరే మనకు ఆదాయాన్ని సృష్టించే వాటి మీద పెడితే అది కొంత. తెచ్చిన దాంట్లో దానికి పెట్టాలి, దీనికి పెట్టాలి. కానీ జగన్మోహన్ రెడ్డి తిరిగి వచ్చే దాంట్లో పెట్టింది అసలు లేనే లేదు. మరి అలాంటప్పుడు తెచ్చినట్టు పెడతా ఉంటే తిరిగి మనకి ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు అమరావతి ఉందనుకోండి, అమరావతికి ఇప్పుడు ఖర్చు పెడితే రేపు అది మనకి తిరిగి ఇస్తుంది. అమరావతి అనేది ఇప్పుడు ఖర్చు పెడితే, ఒకప్పుడు హైదరాబాద్కి ఖర్చు పెడితే ఇప్పుడు తిరిగిస్తుంది. అలాగే అమరావతి ఖర్చు పెడితే తిరిగిస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి దేనికి పెట్టాడు? పథకాల రూపంలో పెట్టాడు. ఏది కూడా తిరిగి వచ్చేది కాదు. సో కాబట్టి ఎంత పెట్టాడు చూడండి. అప్పు తెచ్చిన అభివృద్ధికి వెచ్చించింది కొంతే. 2022-23 అధికారిక లెక్కల ప్రకారం 68 కోట్లు సుమారుగా రుణాల రూపంలో తీసుకొస్తే ఇందులో 9,000 కోట్లు మాత్రమే ఉపయోగపడే వ్యయం కింద చేశాడు. అందులోనూ 7,244 కోట్లు మాత్రమే మూలధన వ్యయం కాగా మిగిలింది అప్పులు తీర్చడానికే వెచ్చించారు. సో మొత్తంగా దాదాపు 68,000 కోట్లు తెస్తే 9,000 అందులో ఉపయోగపడేది. అందులో 7,000 మాత్రమే మూలధన వ్యయం. మళ్ళీ మిగిలినంతా కూడా అప్పులు చెల్లించడానికి చెల్లించింది. అంటే బేసిక్గా మనకి రాబడి మీద జగన్మోహన్ రెడ్డి పెట్టింది శూన్యంగా కనపడుతుంది. ఇకపోతే జగన్ ప్రభుత్వం ఏడాదిలో 341 రోజులు అప్పు చేస్తూనే ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన రకరకాల వెలుసుబాట్లను వినియోగించుకుని ఏకంగా దానికి 149 కోట్ల రూపాయల వడ్డీ కూడా చెల్లించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి కాగు చెప్పిన లెక్కలివి. ఇక చూడండి, ఓవర్ డ్రాఫ్ట్ సౌలభ్యంగా పేర్కొంటారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద చాలినన్ని నగదు నిల్వలు లేనప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఇచ్చే ఇలాంటి సౌలభ్యాన్ని వినియోగించుకోవచ్చు. తొలుత చేబళ్ళు, వేస్ అండ్ మీన్స్ అంటారు, తర్వాత అడ్వాన్సులు, ఆ తర్వాత ప్రత్యేక డ్రాయింగ్ సదుపాయం కింద తాత్కాలిక అప్పు కింద తీసుకుంటారు. ఇవన్నీ కూడా ఓవర్ డ్రాఫ్ట్ పరిధిలోకే వస్తాయి. సాధారణంగా ఓవర్ డ్రాఫ్ట్లోకి ఏ ప్రభుత్వం కూడా, ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటి, నేను చెప్పింది ఏంటి, చిల్లిగవ్వ కూడా ప్రభుత్వం దగ్గర లేకపోవడం. అప్పుడే కదా ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్తాం. నీ దగ్గర డబ్బులు ఉంటే ఓవర్ డ్రాఫ్ట్ ఎందుకు? ఉన్న డబ్బులనే చెల్లించేస్తుంది రిజర్వ్ బ్యాంకు. ఓవర్ డ్రాఫ్ట్ అంటే చిల్లిగవ్వ కూడా లేకపోవడం. ఏ ప్రభుత్వం కూడా ఇన్నిసార్లు 152 రోజుల పాటు ఓవర్ డ్రాఫ్ట్లో ఉండటమంటే హషామాషి విషయం కాదు. ఏ ప్రభుత్వానికైనా ఒకానొక సందర్భంలో రావచ్చు. ఆ ప్రభుత్వం మహా అయితే 5 రోజులు ఉండొచ్చు, 10 రోజులు ఉండొచ్చు, 20 రోజులు ఉండొచ్చు, 30 రోజులు ఉండొచ్చు. ఏడాది మొత్తానికి నేను చెప్పేది. కానీ ఇక్కడ మనం ఎన్ని రోజులు ఉన్నాం? 152 రోజులు ఉన్నాం. కేవలం ఓవర్ డ్రాఫ్ట్కి వడ్డీ ఎంత చెల్లించాం? 149 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించాం. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి ఏం చేశాడు? చివరికి రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చాడు. రేపు జగన్మోహన్ రెడ్డి దిగిపోవచ్చు. వచ్చిన ప్రభుత్వం అప్పులు చెల్లించకపోతే కుదురుద్దా? బ్యాంకు లోన్లు కానివ్వండి, లేదా కాంట్రాక్టర్ బిల్లులు కానివ్వండి, లేదా ఆ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్నవి కానివ్వండి, చెల్లించకపోతే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. జగన్మోహన్ రెడ్డి పోనీ ఆయన 12 లక్షల కోట్ల అప్పు సుమారు మనకు తెలుస్తుంది ఓవరాల్గా. ఆయనే 3 లక్షల కోట్లు నేను డీబీటీ ద్వారా, డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ఇచ్చానని చెప్తున్నాడు. 12 లక్షల కోట్లలో 3 లక్షల కోట్లు పోతే మిగతా 9 లక్షల కోట్లు ఏమైపోయింది? అలాగే ఒక్కొక్క 1,50,000 కోట్ల రూపాయలు యావరేజ్ బడ్జెట్ చొప్పున చూసుకున్నా 5 ఏళ్లలో ఇదొక 7.5 లక్షల కోట్లు ఆ బడ్జెట్ ఉంది. ఏమైపోయింది ఇదంతా?
అంతా అదో 12 లక్షల కోట్లు, మన బడ్జెట్ ఒక 7.5 లక్షల కోట్లు. ఏమైపోయింది? నువ్వు పంచిందేమో 2.5 లక్షల కోట్లే. ఉద్యోగులుగా జీతాలు ఇవ్వు, అమరావతి లేదు, రోడ్లా వేయలేదు, ప్రాజెక్టులా కట్టలేదు, పోలవరం ముందుకెళ్ళలేదు, నువ్వు చెప్పిన మెడికల్ కాలేజీలా కట్టలేదు, నువ్వు చెప్పిన 25 లక్షల జగనన్న కాలనీలా కట్టలేదు. మరి ఏమైపోయినాయి డబ్బులన్నీ? నువ్వు ఇచ్చింది 3 లక్షల కోట్లే కదా బెనిఫిట్ రూపంలో ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 12 లక్షల కోట్లకు పైగా అప్పు చేశాడు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పుల కుప్పగా మార్చాడు. ఏదేమైనా తాజాగా కాగ్ చెప్పిన లెక్కలు వింటే రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో అప్పుల్లో కూరుకుపోయిందో అర్థమవుతుంది.